ఈ రోజు మనం ఈ షార్ట్ లో డే 25, 26, 27 3 డేస్ గురించి తెలుసుకుంటాం. ఇంకా 3 డేస్ అయితే మన 30 డేస్ ఛాలెంజ్ అయితే ఫినిష్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎవరైతే నాకు సబ్స్క్రైబర్స్ 250 అవుతున్నారో వాళ్ళకైతే సారీ చెప్తాను. ఎందుకు అంటే 30 డేస్ నాన్ స్టాప్ పెడతా అన్న కానీ ఈ మధ్యలో కొంచెం పెట్టట్లేదు. అండ్ మెయిన్ గా రీజన్ ఏంటంటే నాకు ఎగ్జామ్ టైం టేబుల్ వచ్చింది, కొంచెం చదువుకోవడం అవుతుంది, అందుకని అయితే డైలీ అప్లోడ్ చేయలేకపోతే. మ్యాటర్ లోకి వచ్చేస్తే డే 25 లో అంత పెద్ద ఏం లేదు, అలా అయితే మటన్ తెచ్చుకుని మంచిగా తిన్నాం. డే 26 లో అయితే నాకైతే కాలేజ్ కి అయితే రమ్మన్నారు. ఇంకా హడావిడి చదువుకునేది ఆపేసి మధ్యాహ్నం ట్రైన్ ఎక్కి అయితే సీదా హైదరాబాద్ కి అయితే వెళ్ళిన. హైదరాబాద్ వెళ్ళేసరికి నైట్ అరౌండ్ 9 o'clock ఏమో పోయి తినేసి అయితే పడుకున్నా. ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ నేనైతే కాలేజ్కి అయితే వెళ్ళాను. నేమ్ చేంజ్ చేయించుకోవాలి ఎందుకంటే టైం లేదు. ఈ లెటర్ అండ్ మన ఎస్ఎస్సి మేము సార్కి ఇస్తే సార్ అయితే నేమ్ అయితే చేంజ్ చేస్తాను. నాతో పాటు మనలు కూడా చేంజ్ చేయించుకున్నారు నేమ్. చాలా డేస్ అయింది మనలతో కలిసి కూర్చొని, అలా కాసేపు అయితే కూర్చొని కానీ ఏదో స్టేషన్ కి అయితే స్టార్ట్ అయినా. నేను సీదా పోయి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో కూర్చున్నా. అక్కడ తినేసరికి ఒక 30 minutes అండ్ 3:30కి ట్రైన్ ఉండే. సో సీదా పోయి 3:30కి ట్రైన్ అయితే ఎక్కేసిన. నేను దిగేసరికి అయితే అరౌండ్ 8 అట్లా అయితే బయట నేచర్ ఎంజాయ్ చేస్తూ అట్లా సాంగ్స్ వింటూ అయితే జర్నీ అయితే కొనసాగింది. ఫైనల్ గా ఇంటికి అయితే రీచ్ అయిపోయినా నైట్. అలాగే 3 days వ్లాగ్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ 3 days అయితే మన 30 days కూడా అయిపోతుంది. నేను ఈ 30 days లో నాకు 10K సబ్స్క్రైబర్స్ అయితే నేనైతే గోల్ పెట్టుకున్నా, కానీ అదైతే 1K కూడా రీచ్ కాలే. ఓకే పర్లేదు, చూద్దాం ఈ 3 days లో అయినా ఒక అట్లీస్ట్ ఒక 1K అయినా అవుతారేమో మనకి. ఈ 3 days అయిపోయినాక మన ఈ సిరీస్ కూడా అయిపోతుంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎవరైతే నాకున్న సబ్స్క్రైబర్స్ మీద అయితే ఏం బాధపడకండి, నేను ఏదో ఒక షార్ట్ అయితే పెడుతూనే ఉంటాను మీకు ఈ సిరీస్ అయిపోయినాక. 1 month అయితే ఆగండి, అప్పుడప్పుడే వస్తాయి షార్ట్స్. 1 month తర్వాత చూడండి వేరే కంటెంట్ తో వస్తాం మీ ముందుకి. అంటిల్ దెన్ బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్, సబ్స్క్రైబ్.